జై తెలంగాణ, సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలా మంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్ కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 సంవత్సరాలు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాగేంద్రరావు గారు చాలా లీగల్ లాంగ్వేజ్ లో స్పష్టంగా మీ ముందర ఉంచిండ్రు. మైట్ బి సిబిఐ విల్ మూవ్ టు ఫర్దర్ హయ్యర్ కోర్ట్. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు నేను అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మోస్తున్నాడు. మరి ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. సంచి మోసే, కట్టలు తీసే, టేబుల్ మీద పెట్టే ఇంత ఎవిడెన్స్ ఉండి కూడా ఇలా బయటనే ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సో ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్. సిబిఐ మే మూవ్ టు హయ్యర్. ఆమె బయటకు వచ్చి అందలేదు కదా, ఇలా కడిగిందా? ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఏమయ్యేది లేదండి. ఇర్రిలవెంట్. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు పెట్టారు, ఇప్పుడు ఏందో తేలిపోయింది అంటే అది మొత్తం లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. చిన్న కోర్టులో కింది లెవెల్ కోర్టులో జరిగింది, ఎవిడెన్స్ లేదన్నది అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవని చెప్పి సిబిఐ నిందలు చూపించుకోవాలి. మా ఆరోపణలు 100% కరెక్ట్ అండి. ఎవిడెన్స్ దొరకలేదు. నేను అదే అడుగుతున్నా, ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి బయట ఎందుకున్నాడు అంటున్నా. ఎవిడెన్స్ ఉంది కదా, మరి దానికంటే స్పష్టమైన ఎవిడెన్స్ ఏం కావాలి? ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్. మీకు దానికి పెట్టేసుకోవచ్చు. సిబిఐ పూర్తిసార్లు విచారించలేదా, లేకపోతే నెగ్లిజెన్స్ ఏమన్నా? అది నా సిబిఐని అడగాలి, నేనేం చెప్తాను. బీజేపీ ఏం పెట్టలేదు. ఒక్కటి చెప్పగలుగుతా, ఆమె బయట ఉన్నా లోపల ఉన్నా మా జిల్లా పాలిటిక్స్ కానీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ కానీ ఏమి కనబడదు.
ఓకేనా? కేజ్రీవాల్ కూడా అన్యాయంగా జైల్లో పెట్టిరు. ఇది కక్ష సాధింపు, అక్కడ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆరోపణలు చేసిరు. అది కూడా ఢిల్లీ గవర్నమెంట్ మీరు కంట్రోల్. ఇప్పుడే అధ్యక్షులు మాట్లాడారు, మరి అట్లా పెడితే మరి రివర్స్ ఎందుకు చేసుకుంది లిక్కర్ పాలసీ? ఏం తప్పు లేకుంటే అట్లనే ఉండేది, రివర్స్ ఎందుకు చేసుకున్నారు? ఎవిడెన్స్ లేదనడంలో క్లీన్ చిట్ చేయడం చాలా ఫరక్ ఉంటుంది. ఫైనల్గా ఇంకా చాలా కోర్టు ఉన్నాయి. ఇప్పుడు క్లీన్ చిట్ ఇయ్యలేదా కవితకు? జడ్జిమెంట్ నేను చదవలేదండి, ఎవిడెన్స్ లేదన్నట్టు చూసినాను. మొత్తం జడ్జిమెంట్ ఎడితే నాకు అది ఓపిక కూడా లేదు ఆమె గురించి. ఆమెతో ఏం ఫరకపడేది లేదు, చదవడం. ఎవిడెన్స్ లేదని చూసినాను. ఎవిడెన్స్ లేకపోవడం అన్నది మళ్ళీ సిబిఐ ఎత్తినప్పుడు వాళ్ళు ఫర్దర్ కోర్టు పోతారో చూద్దాం. ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకున్నాడు బయట అని అడుగుతున్నాడు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నేనేం భవిష్యవాణి చెప్పడమే కాదు, ఇప్పుడైతే లేదు. ఆంధ్రప్రదేశ్ నేను పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఫ్యాన్. ఆయన సినిమాలు మస్తు చూసిన. జనరల్గా అయితే ఆ టైంలో తిప్పగా పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుందా అంటే నాకు ఇవాళ అయితే లేదు. అట్లా ఊరే సైడ్ నుంచి అందరు ఇప్పుడు వచ్చి మళ్ళీ మధ్యలో పిక్నిక్ వేసుకుంటూ వచ్చి కెమెరాల కంటే అడ్డం రాకండి. ఓకేనా అమ్మా మీడియా మిత్రులు? రైట్, థ్యాంక్ యూ. ఏం